జరిగే సంఘటనలు ఎందుకు చెప్తున్నారు? మీరు బలపరచడం కోసం, మిమ్మల్ని బలపరచడం కోసం. కురింగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నిలబెట్టుకుంటాడు. ఒకరోజు ఒకరు, ఇంకొక రోజు ఇంకొకరు. దేవుడు ఎవరిని ఒకరిని నీ కోసం తప్పకుండా నిలబెట్టుకుంటాడు. నన్ను నిలబెట్టిన దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. హాస్పిటల్కి వెళ్తా ఉంటే రూపాయి లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. అమ్మ నాకు నాన్న పోయిన ఆదివారం అమ్మ చూడడానికి వచ్చినప్పుడు ఒక 2000 రూపాయలు నా చేతికి ఇచ్చి 500 రూపాయలు చర్చిలో కానుకగా వెయ్యి, అమ్మ మంచిగా అయింది కదా, 1500 నీ దగ్గర ఉంచుకొని వచ్చి మా నాన్న దాచిపెట్టుకున్న పైసలు అవే నా బ్యాగ్లో ఉన్నవి. నా దగ్గర ఏం లేవు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, సండే రోజు పైసలన్నీ ఏదైతే మీరు చందా ఇక్కడ కానుకలు వచ్చినాయి, ఆ కానుకలన్నీ నా బ్యాగ్లోని నా దగ్గర. ఆ కానుకలు నాన్న ఇచ్చిన పైసలు నా దగ్గర ఉండిపోయినవి. ఇంకేం లేవు నా దగ్గర. అయ్యగారు నన్ను అడగలేదు, ఆయన దగ్గర డబ్బులు నేను అడగలేదు, ఆయన నన్ను అడగలేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు అవి గుర్తుకొచ్చి అయ్యగారిని పిలిచి నీ దగ్గర డబ్బులు లేవు కదా అంటే, లేవంటే నా బ్యాగ్లో ఒక 2-3 వేలు ఉంటాయి, వెళ్ళు ఆ పైసలన్నీ తీసుకొచ్చుకొని నీ దగ్గర పెట్టంటే ఆ డబ్బులతో స్టార్ట్ అయింది నా జీవితము. 60-70 వేలు ఇట్లా ఖర్చు అయిపోయినాయి. నా దేవుడు గొప్ప దేవుడా కాదా? హల్లెలూయా. మంచాన పడితే చుట్టాల హెల్ప్ చేస్తారని ఎదురు చూడకండి, బంధువుల హెల్ప్ చేస్తారని ఎదురు చూడకండి. ఎవరు సహాయం చేయరు. నీ కొరకు దేవుడు ఎవరినైతే సిద్ధపరుస్తాడో వాళ్ళు తప్పకుండా దేవదూతల్లాగా వచ్చి మన కొరకు ఇచ్చిపోతారు. వాళ్ళు నా కొరకు ఇచ్చిన వాళ్ళంతా దేవుడు నా కొరకు పంపించిన దేవదూతలే. నేను అదే అనుకున్నా, దేవా, ఎందుకంటే నేను మంచాన పడుకున్నా, నేను లేవలేని